మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాకినాడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ముద్రగడకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. ఆక్సిజన్ సాయంతో ముద్రగడ ఊపిరి పీల్చుకుంటున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది కాలం క్రితం నుంచి తండ్రి కూతుళ్ల మధ్య వివాదం కొనసాగుతోంది. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కూతురు క్రాంతి కాకినాడ ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాకినాడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. అయితే ముద్రగడకు వైద్యులు ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఆక్సిజన్ సాయంతో ఊపిరి తీసుకుంటూ ఉన్న సందర్భం కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొంతకాలం నుంచి అటువైపు చూసుకుంటే తండ్రి కూతుల మధ్య కూడా కొంత వివాదం కొనసాగుతోంది. అయితే తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కూతురు వెంటనే కాకినాడ ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. డాక్టర్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఇటు కుటుంబ సభ్యుల్లో, అటు అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఝాన్సీ రాణి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలి. కాకినాడ జిల్లా కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో గత 3 రోజుల నుంచి కూడా చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో డయాలసిస్ చేసేందుకు మరో హాస్పిటల్కి అయితే మాత్రం తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొదట హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసినప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో అర్జెంటుగా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాకినాడలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా డయాలసిస్ చేసేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. డయాలసిస్ కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఐసీయూలోనే ముద్రగడ పద్మనాభం అయితే ఉన్నారు. ఐసీయూలో ఆక్సిజన్ సహాయంతో కూడా ఊపిరి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొద్ది కాలంగా కూడా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు కూడా వెల్లడించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ఇంకా విషమంగానే కూడా కొనసాగుతుంది. అత్యంత తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు కూడా వైద్యులు కూడా తెలుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. అదేవిధంగా సతీష్, ఇటు కుటుంబ సభ్యుల్లో, అటు ఆయన అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. డాక్టర్స్ హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? అయితే ప్రస్తుతానికైతే మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం విషమంగానే ఉందన్నారు. కొంత యూరిన్ ఇబ్బందితో కూడా బాధపడుతున్నట్లు కూడా వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి నుంచి కూడా డయాలసిస్ చేసి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు కూడా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి కాకినాడ ఆసుపత్రికి అయితే మాత్రం చేరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత కొద్ది కాలంగా కూడా ముద్రగడ కుమార్తె కాంతితో కూడా కొంత వివాదం ఉంది. దాని కారణంగా కొంత ఒత్తిడి కూడా గురైనట్లు కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభాన్ని అయితే చూసేందుకు కుమార్తె కూడా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అటు అభిమానులు కావచ్చు, తీవ్ర ఆందోళన అయితే మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేనప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.